నా పేరు వడ్డమూడి కోటయ్య. నేను గత 50 సంవత్సరాలు 1973లో కాలనీ పుట్టింది. 73 నుంచి 74 వరకు అక్కడ మా యూనియన్ ఏది ఏర్పడలేదు. 74 నుంచి నన్ను కుల పెద్దగా అతి ఉద్యోగులు కూడా చేసుకునే అవకాశం ఇచ్చి నాకు 74 నుంచి ఈ రోజు వరకు ఘన స్వాగతం పలికిన కొల్లి విద్యాసాగరు, మానుకొండ యేసు, మానుకొండ సుందర, మానుకొండ ఉపేంద్రు, వెంకటేశ్వరులు, వెంకన్న, బొడ్డు సీను, వీళ్ళందరికీ నాకు ప్రత్యేక వద్దను. ముఖ్యంగా మా మేనల్లుడైన మనీల్ కుమార్ గారికి ఇది దేన్ని ఏమవుతుంది అటు దిగేది ఇప్పుడు మీరు ఇప్పుడు ఉపనయనం చేయడం దేని కాదు అది కాదే. ఎంఆర్పిఎస్ ఉద్యమలే కాకుండా ఈ రోజున తెగించి కష్టపడి మనం ముందుకొచ్చిన విద్యాసాగర్ గారిని, గుండె మానుకొండ శ్రీనివాస గుప్తా గారిని, బొడ్డు శ్రీని గారిని, నడ్డా వెంకటేశ్వరులు, మానుకొండ సుందరయ్య, మన పల్లెల శ్రీను, వీళ్ళందరికీ ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలుపుతూ ఇక నుంచి ఇట్నే చేస్తారని, ఇక స్వీకరిస్తారని, మా కుల పెద్దలందరికీ కన్ను విప్పు చేస్తారని ఆశిస్తూ ఈ ఉపన్యాసాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. జై హింద్. చెప్పండి. ముందు గౌరవనీయులు శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈరోజు ఎంఆర్పిఎస్ ఉద్యమం ఆవిర్భవించి 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ ఈ ప్రకాశ్ నగర్ డివిజన్లో ఈ యొక్క ఎంఆర్పిఎస్ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ జెండా ఆవిష్కరణలో భాగంగా ఈరోజు ఇక్కడ పెద్దమాదిగ అయినటువంటి శ్రీ వడ్లమూడి కోటయ్య గారిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు కొల్లి విద్యాసాగర్, బొడ్డు శ్రీనివాస్, చిర్రా వెంకన్న, తర్వాత మన వీళ్ళు మానుకొండ ఉపేందరు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, సంఘం నాయకులు, ఎంఆర్పిఎస్ కమిటీ, వీళ్ళందరూ కూడా ఉద్యమానికి ఎంతో సహకరిస్తూ వస్తున్నారు. 30 ఏళ్ల ఉద్యమంలో అందులో భాగంగానే కోటయ్య గారిని ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. ఈ యొక్క 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నగారి పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా సగౌరవంగా ఈ యొక్క జెండాను ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చినటువంటి మా యొక్క నాయకులు, కార్యకర్తలు, ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ పెద్దలు మరియు విద్యార్థులు, వీళ్ళందరికీ కూడా నా యొక్క ఎంఆర్పిఎస్ సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో గతంలో ఏ విధంగా అయితే ఎంఆర్పిఎస్ ఉద్యమానికి వీళ్ళందరూ కృషిగా అండగా నిలబడ్డారో భవిష్యత్తులో కూడా వీళ్ళందరూ అండగా నిలబడతారని చెప్పేసి సవినయంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా నా యొక్క సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చడం ముగిస్తున్నాను. స్థానిక ప్రకాశ్ నగర్లో ఎంఆర్పిఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలతో ఇక్కడ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. నూతన మాదిగ కమిటీ ఆధ్వర్యంలో ఇది భారీ ఎత్తున చాలా సంతోషకరమైన వాతావరణంలో అందరం ఐక్యంగా సంతోషమైన ఈ పండుగ దినాన్ని, అలాగే మాన్య శ్రీ మందకృష్ణ గారి పుట్టినరోజు పురస్కరించుకొని కేక్ కట్ చేసుకోవటం, మా కుల పెద్ద అయినటువంటి సీనియర్ నాయకుడు వడ్లమూడి కోటయ్య గారిని సన్మానించుకోవటం మా అందరి అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు సెలవు తీసుకుంటాం. మానుకొండ ఉపేందర్ 28 డివిజను ఎంఆర్పి అధ్యక్షుడిని. అదేవిధంగా ఈరోజు మందకృష్ణ మాదిగ గారి 30వ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మా సీనియర్ నాయకులైన వడ్లమూడి కోటయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా మా డివిజన్ ఇన్ఛార్జి జనార్దన్ గారు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. అదేవిధంగా కొల్లి విద్యాసాగర్ గారు, మాతా అనిల్ కుమార్, పల్లెల శ్రీనివాసరావు గారు ఎంతో సహకరించి మాకు ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ప్రకాశ్ నగర్లో ఇదే డివిజన్లో ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణ కూడా జరిగింది. అదేవిధంగా కేక్ కటింగ్ కార్యక్రమం కూడా చేసుకున్నాము. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భీమ్. నా పేరు వడ్డమూడి కోటయ్య. నేను గత 50 సంవత్సరాలు 1973లో కాలనీ పుట్టింది. 73 నుంచి 74 వరకు అక్కడ మా యూనియన్ ఏది ఏర్పడలేదు. 74 నుంచి నన్ను కుల పెద్దగా అతి ఉద్యోగులు కూడా చేసుకునే అవకాశం ఇచ్చి నాకు 74 నుంచి ఈ రోజు వరకు ఘన స్వాగతం పలికిన కొల్లి విద్యాసాగరు, మానుకొండ యేసు, మానుకొండ సుందర, మానుకొండ ఉపేంద్రు, వెంకటేశ్వరులు, వెంకన్న, బొడ్డు సీను, వీళ్ళందరికీ నాకు ప్రత్యేక వద్దను. ముఖ్యంగా మా మేనల్లుడైన మనీల్ కుమార్ గారు